అసలు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి? ఎందుకు ఆలస్యం అవుతుంది? సో, అసలు ఈ పోలవరం కట్టడానికి గల కారణం ఏంటి? పోలవరం ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఎలా ప్రయోజనం కలుగుతుంది? ఇక ఈ ప్రాజెక్టు ప్రాసెస్ ఎందుకింత ఆలస్యం జరుగుతుంది? దీంట్లో ఎందుకు ఆగిపోయింది? సో, ఈరోజు వీడియోలో దీని గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకి వెళ్ళిపోతే పోలవరం ప్రాజెక్ట్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బహుళ ప్రయోజన నీటిపారుదల ప్రాజెక్ట్ ఇది భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్టులో ఒకటిగా పరిగణించబడుతుంది. దీని లక్ష్యం 7 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీరు అందించడం, జల విద్యుత్ ఉత్పత్తి చేయడం, ఈ ప్రాంతాల్లోని అనేక గ్రామాలు పట్టణాలకు తాగునీటిని సరఫరా చేయడం. ఈ ప్రాజెక్టులో గోదావరి నదికి అడ్డంగా ఆనకట్ట అయితే నిర్మించి రిజర్వాయర్ని అయితే నిర్మించనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ అనేక కారణాల వల్ల అనేక సంవత్సరాల్లో అనేక జాప్యాలను అయితే ఎదుర్కొంది. సో అవేంటో తెలుసుకుందాం. ఇక పర్యావరణ ఆందోళన, పర్యావరణంపై ప్రభావం, ప్రజల స్థానభ్రంశం, జీవ వైవిధ్యం కోల్పోవడం, గోదావరి నది ప్రవాహానికి సంబంధించిన మార్పులతో ఈ సహా పర్యావరణంపై ప్రభావం గురించి ఆందోళన కారణంగా ఈ ప్రాజెక్ట్ పర్యావరణవేత్తలు కొన్ని స్థానిక సంఘాల నుండి వ్యతిరేకతను అయితే ఎదుర్కొంది. ఇక నిధుల సమస్యలు కూడా ఉన్నాయి. సో ప్రాజెక్టుకు గణనీయమైన మొత్తంలో నిధులు అవసరమవుతాయి. తగిన నిధులను పొందడంలో జాప్యం కారణంగా ప్రాజెక్ట్ పురోగతి అయితే మందగించింది. ఇక భూసేకరణ, పునరావాసం, ఈ ప్రాజెక్టులో స్థానిక సంఘాల నుండి భూమిని సేకరించడం జరుగుతుంది. ఇక ఇది సంక్లిష్టమైన సమయం తీసుకునే ప్రక్రియ. నిర్వాసితులైన సరైన పరిహారం, పునరావాసం కల్పించడం కూడా ఒక సవాల్గా అయితే మారింది. ఇక సాంకేతిక సవాలు, ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయి ఇంకా సంక్లిష్టత దాని పూర్తిలో జాప్యానికి కారణమైన సాంకేతిక సవాళ్ళు అయితే అందించింది. ఇక రాజకీయ అంశాలు కూడా మరొకటి. రాష్ట్ర, కేంద్ర స్థాయిలో ప్రభుత్వ రాజకీయ ప్రాధాన్యతలతో మార్పులు కూడా ప్రాజెక్ట్ పురోగతిని కూడా ప్రభావితం చేశాయి. ఇక పోలవరం ప్రాజెక్టులో జాప్యం కారణంగా ఖర్చులు పెరిగి మొత్తం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల ప్రభావం గురించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి, ఈ ప్రాంతానికి దాని ఉద్దేశించిన ప్రయోజనాలు సాధించడానికి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇక నది లేదా బేసిన్ ఇంటర్లీకింగ్ ప్రాజెక్టుల ప్రతిపాదనను 100 సంవత్సరాల క్రితమే మహాకవి సుబ్రహ్మణ్య భారతీయర్ ప్రాథమికంగా అయితే రూపొందించారు. అయితే ప్రభుత్వం 21వ శతాబ్దంలో మాత్రమే దీనిపై పనిచేయడం ప్రారంభించింది. తలసరి వార్షిక నీటి లభ్యత 1951లో 5177 క్యూబిక్ మీటర్ల నుండి 2014 నాటికి 1508 క్యూబిక్ మీటర్లకు తగ్గింది. ఇక 2025 నాటికి 1465 క్యూబిక్ మీటర్లకు, ఇక 2050 నాటికి 1235 క్యూబిక్ మీటర్లకు తగ్గుతుందని అయితే అంచనా ఉంది. సో భారతదేశం తలసరి నీటి ఒత్తిడి దేశంగా ప్రకటిస్తే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే ICAR సమర్పించిన నివేదిక ప్రకారం లభ్యత 1000 నుంచి 1100 క్యూబిక్ మీటర్లు తగ్గుతుంది. ఇక పెరుగుతున్న జనాభా, భూగర్భ వనరులు తగ్గడం, అడవుల నరికివేతతో నీటి సంరక్షణ, నీటి మళ్లింపు అధికంగా ఉన్న ప్రాంతాల నుండి అవసరమైన ప్రాంతాలకైతే అవసరం. ఇక 120 సంవత్సరాల క్రితం సర్ నిర్మించిన గొప్ప నీటిపారుదల ప్రాజెక్టుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని పిలువబడింది. ఆర్దన్ కాటన్, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్, ఈ కర్నూలు కడప కెనాల్ అంటే కేసీ కెనాల్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అయితే అందించారు. ఇక పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలు మాత్రమే కాకుండా రాయలసీమ జిల్లాలు, విశాఖపట్నంతో ముడిపడి ఉన్న నీటి సమస్యలు చాలా వరకు అయితే పరిష్కరిస్తామన్నారు. ఇక నదులు అనుసంధాన ప్రాజెక్టులో ఆవశ్యకతతో భాగంగా గోదావరి బేసిన్ నుండి నీటి లోటు జోన్గా ఉన్న కృష్ణా బేసిన్కు అదనపు నీటిని మళ్లించాలన్నదే ప్రణాళిక. ఇక 2017 అంచనాల ప్రకారం గోదావరి నది నుంచి ఏటా 3000 TMCలు నీటిని బంగాళాఖాతంలోకి అయితే వదులుతున్నారు. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అంటే ఛత్తీస్గఢ్, ఒడిశా బాచవత్ ట్రిబ్యునల్ ఒప్పందం ప్రకారం 80 TMCలు గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లించవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ నిర్మించింది. ఇందులో 8500 క్యూసిక్ల నీటిని పంపించేయడానికి 24 పైపులను ఏర్పాటు చేసి పోలవరం కుడి ప్రధాన కాలువకు అనుసంధించే 54 కిలోమీటర్ల పైప్ లైన్లు 1300 కోట్ల అంచనాతో అయితే ఏడాదిలో పూర్తి చేశారు. ఇక శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ అద్రి నీవా లిఫ్ట్ ద్వారా రాయలసీమ జిల్లాకు అయితే నీరు అందుతుంది. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కూడా పట్టిసీమ లిఫ్ట్ నిరుపయోగం కాదు. ఎందుకంటే పోలవరం కుడి కాలువ దిగువన పోలవరం రిజర్వాయర్ లెవెల్స్లో పడిపోవడం వల్ల గ్రావిటీ ద్వారా పోలవరం కుడి కాలువకు నీటిని అందుకోలేని పొడి కాలంలో డిసెంబర్ నుంచి జూన్ నెలల వరకు ఉపయోగించబడుతుంది. దాని పూర్తి కాలువ సరఫరా స్థాయి 41.15 మీటర్లు అంటే 135 అడుగులు. సముద్ర మట్టం సగటు MSL పోలవరం రిజర్వాయర్లో 194 TMCFT స్థూల నిల్వలో డెడ్ స్టోరేజ్. ఇక 41.15 MSL దాకా అంటే దాదాపు 119 అంటే 1000 మిలియన్ క్యూబిక్ అడుగులు దిగువన గోదావరి నదికి విడుదల చేయబడుతుంది. ఇక పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా
ప్రకాశం బ్యారేజీకి బదిలీ చేయబడుతుంది. వర్షాకాలంలో కృష్ణా బ్యారేజీకి నీటి మద్దతును తొలగించడం ద్వారా రాయలసీమ ప్రాంతానికి అదనపు కృష్ణా నీటిని సరఫరా చేయడానికి ఇది మరింత వీలు కల్పిస్తుంది. ఇక గోదావరిలో అత్యధిక వరద నీరు ఉంది. గంగా నది కంటే 36 లక్షల క్యూసిక్, సంవత్సరానికి 25 లక్షల క్యూసిక్లు ఎక్కువ. ఇక 1997లో ప్రపంచ బ్యాంకు ప్రధాన మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఈ భారీ ప్రాజెక్టు యొక్క ప్రయోజనాలు ప్రవాహం బాగా ఉన్నప్పుడు పరిమిత నిల్వ సామర్థ్యానికి మాత్రమే బ్యారేజీలో ఉపయోగపడుతుంది. ఇక రబీ సీజన్లో నీటిపారుదల కోసం వర్షాకాలం కానీ కాలంలో కూడా బ్యారేజ్ నిండుకుపోవచ్చు. చిన్న బ్యారేజీలకు తాగునీటి అవసరాల కోసం నీటిని సరఫరా చేయడంలో సహాయపడకపోవచ్చు. ఇక సుదూర నగరాలు, నదులు అనుసంధానం, జల విద్యుత్ ఉత్పత్తిలో కూడా ఇది నీటిపారుదల శాఖ ముఖ్య ఇంజనీరింగ్గా పనిచేసిన దివాన్ బహదూర్ వెంకటకృష్ణ అయ్యర్ తొలిసారిగా పోలవరం బహుళసార్థక ప్రాజెక్టును ప్రతిపాదించారు. 40 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుతో పాటు 6.4 కోట్ల అంచనా వ్యయంతో 50 అడుగుల పూర్తిస్థాయి రిజర్వాయర్ను ఆయన ప్రతిపాదించారు. అయితే దాన్ని మరింత సవరించాడు. 1942లో 75 మెగావాట్స్ జల విద్యుత్ సామర్థ్యంతో ప్లస్ 170 అడుగుల FRLలో 300 TMC నిల్వ సామర్థ్యాన్ని ప్రతిపాదించాడు. ఇక భద్రాచలం వద్ద ఉన్న సీతారామ స్వామి పాదాలను తాకే జలాలు ఉన్నందున ఈ ప్రాజెక్ట్ రామపాద సాగర్ ప్రాజెక్ట్ అని అయితే పెట్టారు. ఇక తూర్పు కనుమల కొండల్లో రామపాద సాగర్ను మైదాన ప్రాంతాలకు వెళ్లే ముందు నిర్మించాలని ప్రణాళిక అయితే రూపొందించారు. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 129 కోట్లు. ఇక డ్యామ్ ఎత్తుపై పొరుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరం రావడంతో డ్యామ్ ఎత్తును 150+ అడుగులు FLR అయితే చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా ఏప్రిల్లో 1980లో దీనిపై ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక దాని సెంట్రల్ వాటర్ కమిషన్ CWCకి దాఖలా చేసింది. ఈ గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ GWDT సిఫార్సులో భాగంగా ఒప్పందాలు అయితే ముఖ్యాంశాలని చెప్పొచ్చు. ఇక పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులకు ఏమైనా తేడా ఉందా? అవుననే చెప్పాలి. ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది పోలవరం బహుళ ప్రయోజనాల ప్రాజెక్టులు గోదావరి నదిపై నిర్మించబడ్డాయి. ఇక పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నుండి నీరు గ్రావిటీ ద్వారా అయితే ప్రవహిస్తుంది. అలాగే పోలవరం బహుళసార్థక ప్రాజెక్టు నుండి కుడి ప్రధాన కాలువ 80 TMC ఉపయోగించి, కృష్ణా డెల్టాకు ఎడవ కాలువ 24 TMC ఉపయోగించి తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు నీటిని అయితే మళ్లిస్తారు. ఈ పట్టిసీమ నుంచి వచ్చే నీటిని పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువలు అయితే ద్వారా కృష్ణాకి అయితే తరలిస్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు పట్టిసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన తేడా. పట్టిసీమ నీటిని కుడి కాలువకు పంపించేసి కేవలం సాగునీటికి వినియోగించవచ్చు. పోలవరం మొత్తం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల కోసం నీటిని అందించగల బహుళ ప్రాజెక్టు. ఇది 960 మెగావాట్స్ నిర్మించిన తర్వాత సామర్థ్యంతో ఒక జల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఇక్కడ ఉంది. ఇక పట్టిసీమ నీటి ఇతర రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు నీటిని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్కి పంచుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 30:45 నిష్పత్తి నిర్మాణం తర్వాత పూర్తి రిజర్వ్ మట్టం 150 అడుగులు ప్లస్ ఉంటే తీర్మానం. ఇక పోలవరం పూర్తి కావడానికి సమయం కావాలనేది చెప్తారు. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే పోలవరం పూర్తి కావడానికి సమయం కావాలని ఇతర రాష్ట్రాలతో పాటు నీటిని పంచుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. ఇక పట్టిసీమ కూడా ఇక్కడ నిర్మించిన నీటిని అయితే వాడుకుంటున్నారు. మరి ఇది ఎప్పుడు పూర్తవుతుందో ఏంటో మరి అయితే ఇంకా తెలియదు. సో చూద్దాం. మరి ఈ ప్రాజెక్ట్ తొందరగా పూర్తి అవ్వాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ, ఇటు విశాఖపట్నం, ఇక ఈ పొరుగు రాష్ట్రాలకు కూడా నీరు అందే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. సో నీటిని అయితే చాలా ఉపయోగించుకోవచ్చు, రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.